ఎప్పుడైనా సరే ఫస్ట్ చేపించుకోవాల్సింది సెమెనాలిసిస్. సెమెనాలిసిస్ అంతా బాగానే ఉంటే అసలు మిగతా ఏ టెస్టులు కూడా ఏమీ అవసరం లేదు. ఒకవేళ సెమెనాలిసిస్లో గనక ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు చేపించుకోవాల్సింది హార్మోన్ టెస్టులు అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ ఎగ్జామినేషన్ను ప్లస్ పాస్ట్ హిస్టరీ కొంత తీసుకొని అండ్ దాంతోపాటు ఏదన్నా అవసరమైతే బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ యూఎస్జీ అంటారు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే సరిపోయింది. దీంతో పేషెంట్స్కి ఈ స్పెర్మ్ కౌంట్ కానీ కదలికలు కానీ తక్కువగా ఉండడానికి రీజన్ ఏంటనేది గ్యారంటీగా తెలిసిపోయింది. కాబట్టి దానికి ట్రీట్మెంట్ చేస్తే కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్స్ ఉంది ఏంటి అండ్ కౌంట్ ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మ్యారేజ్ చేసుకుని పిల్లలకు ప్లాన్ చేసుకోవచ్చు. సో మ్యారేజ్ చేసుకోవటానికే ఏజ్ పెరిగిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1 or 2 years పాటు పిల్లలు వద్దనుకో అని చెప్పని ఏదో సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ప్లాన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ 1 or 2 years సెక్షువల్గా ట్రై చేసి పిల్లలు పుట్టట్లేదని ఆల్ ఆఫ్ ఎ సడన్ ట్రీట్మెంట్కి వెళ్ళి 37-38 years దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అన్నెసెసరీ ఐవీఎఫ్ చేయించుకుంటాం, అనవసరంగా డబ్బులు టైం వేస్ట్ చేసుకొని ఆ ఏజ్లో ఐవీఎఫ్ చేయించుకున్న సక్సెస్ అవ్వక అనవసరంగా చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలామంది కపుళ్ళు. సో సింపుల్గా 25 years ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఒక బేసిక్ సెమెనాలసిస్ చేయించుకుంటే వీటి అన్నిటికీ కూడా చెక్ పెట్టి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి అనేది ముందే తెలుసుకుంటాం. కాబట్టి ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇటువంటి సమస్యలన్నింటినీ ఈజీగానే అధిగమించవచ్చు.